ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మరత్న క్రియేటివ్ న్యూస్. సో ఇలా ప్రొమో రిలీజ్ అయింది కదా, ప్రొమోలో ఏమొచ్చిందో చూసేద్దాం. ప్లస్ ఒక ట్విస్ట్ పెట్టారు, అందుకే కళ్యాణ్ ఏడ్చాడని చెప్పారు. అసలు శ్రీకాంత్ గారు వెళ్ళి ఏం ట్విస్ట్ పెట్టారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ముందు నాగార్జున సార్ వచ్చారు. నాగార్జున సార్ వచ్చి ఎవరైతే ఎలిమినేట్ అయిన హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిపించారనమాట. సో వాళ్ళందరిది అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఫస్ట్ టాప్ 5 టాప్ 4 అట్లా తీసుకురావాలి కదా బయటికి. సో చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. ఆ సెలబ్రిటీస్లో రోషన్, శ్రీకాంత్. రోషన్ మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. సో శ్రీకాంత్ వచ్చారనమాట. శ్రీకాంత్ని హౌస్లోకి పంపించి ఫస్ట్ టాప్ 5ని ఎలిమినేట్ చేస్తున్నారు. ఎలిమినేట్ చేసే టైంలో ఒక ట్విస్ట్ ఒకటి పెట్టారనమాట. యాక్చువల్గా టాప్ 5, టాప్ 4, టాప్ 3, టాప్ 4 వరకు అంటే నిన్న యాక్చువల్గా షూటింగ్ అయిపోయింది. ఆల్రెడీ మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే బయటకు వచ్చిన వాళ్ళు సంజన ప్లస్ ఇమానియల్ అయితే చాలా మామూలుగా ఆడవలేదట. ఎందుకంటే టాప్ 3లో ఉంటాను ప్లస్ టాప్ 2 నేను అయి ఉంటానని చెప్పి బాగా హోప్స్ పెట్టుకున్నాడు. యాక్చువల్గా తను ఫస్ట్ నుంచి ఆడింది అంతే ఆడుంటే వచ్చేవాడేమో. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి శ్రీకాంత్ గారు హౌస్లోకి వెళ్ళినప్పుడు టాప్ 5ని బయటికి తీసుకురావాలని చెప్పి శ్రీకాంత్ గారు చెప్పారట. అది ఎట్లా అంటే టీషర్ట్స్ వేసుకుంటారు అందరూ, దానిలో అన్సేఫ్, సేఫ్ అని రాసి ఉంటాయి. ఫస్ట్ సంజన గారికి సేఫ్ అని చెప్పి పెట్టారట. అంటే సంజన గారు సేఫ్ అయ్యారంటే ఇంక అందరూ స్టన్ను. అదేంటి సంజన కదా బయటకు రావాల్సింది, సంజన సేఫ్ అయిందేంటి. అట్లా సంజన సేఫ్, ఇమానియల్ సేఫ్, తనుజ సేఫ్, డిమాన్ సేఫ్. అంటే లాస్ట్లో ఇప్పుడు ఇంకా అర్థమైపోయిందనమాట. కళ్యాణ్ నేను టాప్ 5లో ఎలిమినేట్ అయిపోతున్నానని చెప్పి మామూలుగా ఫీల్ అవ్వలేదు. తను అందుకే బాధగా ఏడుస్తున్నాడు. తనకి సపోర్ట్ చేస్తున్నాడు, బయట సపోర్ట్ చేస్తున్నాడు శ్రీజ, ప్రియా ప్లస్ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అందరూ బాధపడిపోయి ఏడుస్తుంటే లాస్ట్లో ట్విస్ట్ అని చెప్పి సంజనాని ఎలిమినేట్ చేసి కళ్యాణ్ సేఫ్ అని చెప్పి చెప్పారట. సో ఇది వచ్చేసి దీనిలో ట్విస్ట్ అనమాట. సో ప్రోమోలో లాస్ట్లో అక్కడ కళ్యాణ్ ఏడుస్తున్నట్టు పెట్టి అది ఆపేశారు కదా. ట్విస్ట్ అయితే ఇది, అంటే తను సేఫ్ అయ్యాడు బట్ ఏడిపించడానికి కొంచెం సీన్ క్రియేట్ చేద్దామని చెప్పి చేశారనమాట. సో ఇది వచ్చేసి ప్రొమో రివ్యూ ప్లస్ 7కి వచ్చేసి మనకి స్టార్ట్ అవుతుంది. నేను దీనికి సంబంధించి ఫినాలే మొత్తం ఎపిసోడ్ వచ్చేసి టుమారో అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకండి. దీంతోపాటు ఇంకా వీళ్ళకి దేనిలో రాబోతున్నారు అది దానికి సంబంధించి అప్డేట్స్ పెడతాను. నా వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. డైలీ మీకు కళ్యాణ్ తనుజాలకు సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.